బాబాయ్, నీకు గుర్తుందా ఒకరోజు పందెం కోసం నేను చచ్చిపోయినట్టు నటిస్తే రేపు నువ్వు నిజంగా చచ్చిపోతే మొయ్యటానికి నలుగురు, ఏడవటానికి 10 మంది కూడా రారన్నావు. కానీ ఇప్పుడు చూసావా బాబాయ్, నేను చచ్చిపోకూడదని ఎంతమంది కోరుకుంటున్నారు. ఇదంతా ఎందువల్ల బాబాయ్? నేను చేసిన 1-2 మంచి పనుల వల్ల. నువ్వు చెప్పిందంత నిజమే సీను, కానీ ఇంతవరకు వచ్చాక ఆ ప్రెసిడెంట్ నిన్ను బతకనివాడు. అయినా అసలు నువ్వు ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నది సీత ప్రేమ కోసం. ఆ సీత నీకు దక్కనప్పుడు ఇంకా నువ్వు పోటీ చేయడం ఎందుకు అల్లుడు? ఇప్పుడు నువ్వు ప్రెసిడెంట్ అయినంత మాత్రాన సీత తిరిగి నీ దగ్గరకు వస్తుందా? నేను ఎలక్షన్లో పోటీ చేసింది సీత కోసం, సీత ప్రేమ కోసమే. కానీ అది దక్కకపోయినా ఊళ్ళో వాళ్ళందరి ప్రేమ నాకు దక్కిందంటే అది సీత వల్లే కదా. ఊరంతా యదవాన్ తిట్టే నన్ను 10 మంది మెచ్చుకునేలా చేసింది సీత. పనికిరాని వాళ్ళ తిరిగే నన్ను ప్రయోజకుని చేసింది సీత. అలాంటి సీత ఏం కోరుకుందో తెలుసా? నా వల్ల ఈ ఊరు బాగుండాలని, ఈ ఊర్లో జనానికి మేలు జరగాలని. అలాంటి సీత కోసం, ఈ ఊరు కోసం నేనేమైపోయినా పర్వాలేదు. అలాగని కోరి చావును కొని తెచ్చుకుంటావా? మేము ఇంతమంది చెప్తున్నాం అనుకుంటా ఎంతసేపు సీత సీత అంటావంటే. నువ్వు ఇక్కడ చావు బతుకుల్లో ఉంటే తను మాత్రం అక్కడ నిస్తార్థం చేసుకుని ఆనందంగా ఉందిరా. అర్థం లేకుండా మాట్లాడుకో. సీతకు నా ప్రేమ గురించి తెలుసా? తెలీదుగా. తన మనసేంటో తెలుసుకోకుండా ప్రేమించడం నా తప్పు. అయినా ఏ అర్హత లేకుండా తనతో జీవితం పంచుకోవాలనుకోవటం నా తప్పు. అయినా నిశ్చితార్థం తర్వాత కూడా సీత గురించి మాట్లాడటం పద్ధతి కాదు. ఒక విధంగా సీతకు నా ప్రేమ గురించి తెలియపోవటమే మంచిది. కనీసం తన దృష్టిలో ఒక మంచి స్నేహితుడిగా మిగిలిపోతాను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నా ప్రేమను గెలుచుకోవడం కోసం నేనేదైనా చేస్తాను. మరి నా ప్రేమ తప్పకుండా గెలుస్తుంది. ఇప్పుడైనా నువ్వు ప్రేమిస్తున్న అదృష్టవంతురాలు ఎవరో నాకు చెప్పవా? తప్పకుండా చెప్తాను సీత. రేయ్, సీత, ఆ రోజు సీను ప్రేమ గురించి నీకు చెప్తే నువ్వు నమ్మలేదు. కానీ ఇప్పుడు నిశ్చితార్థం జరిగిపోయిన తర్వాత సీను గురించి ఆలోచించడం తప్పని నువ్వనుకుంటున్నావు, తప్పనిసరి అని నేను అనుకుంటున్నాను. నేనన్న ఒక్క మాటతో సీను తన జీవితాన్ని మార్చుకున్నాడు. నాన్న, అలాంటి సీను గురించి ఇప్పుడు ఆలోచించకపోతే ఇంకెప్పటికీ ఆలోచించలేను. ఆలోచించి చేయగలిగింది ఏమీ లేదమ్మా. నిశ్చితార్థం కూడా జరిగిపోయిన తర్వాత పెళ్లి విషయంలో ఏదన్నా తేడా జరిగితే ఆ లింగరాజు మనల్ని ప్రాణాలతో వదలడు. కన్న తండ్రిగా చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి. అది కాదు నాన్న. ఇంకేం మాట్లాడకమ్మా. రేపు ఎలక్షన్స్ కి ప్రిసైడింగ్ ఆఫీసర్గా పక్క ఊరికి వెళ్తున్నావు కదా, ముందు ఆ సంగతి చూడు. జరగదని తెలిసాక ఆలోచిస్తే మిగిలేది బాధే. పొద్దున్నే ఫస్ట్ బస్సు ఎన్నింటికి నాన్న? మీలో ఎవరైనా నాకు ఓటు వేయడం మానేసి ఆ కుర్రవేదవ సీనుగాడికి ఓటు వేశారనుకో, ఊళ్ళో మీరు ఉండరు, నా దగ్గర తనఖా పెట్టిన మీ ఆస్తులు ఉండవు. ఆగండి. ఈ రోజే ఎలక్షన్. ఇప్పుడే వెళ్ళే గుర్తు జ్ఞాపకం ఉందిగా, వేసేయండి. వెళ్ళండి. చూసావా, ఇప్పుడే ఏమైంది? ముందుంది ముసళ్ళ పండగ. వాడికి సానుభూతి చూపించే వాళ్ళకి గొప్ప అనుభూతి నే చూపిస్తా. అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓకే ఓకే, పంపించండి. ఏంటి సార్, అవతల పోలింగ్ జరుగుతుంటే టెన్షన్ లేకుండా కూర్చున్నారు? టెన్షన్ ఎందుకయ్యా, జనాలంతా మనోళ్లే, ఓట్లన్నీ మనకే. మరి సీను గడిచను భద్రంగా ఉన్నారు. మీరు
వీళ్ళు మామూలు మనుషులు కదండి, మహానుభావులు. మరి మా అయ్యగారంటే ఏమనుకుంటున్నారు? అయ్యగారు తమరు కూడా ఓటేసేయచ్చు కదా. నా ఓటు సీనుగాడికి అని చెప్పాను కదరా, వాడు రాని. నాలుగు పీకితే కానీ నా కొడుకు నూరు మూసుకుంటలేరు. ఎత్తండి చట్టం. నోటుకొచ్చేటప్పుడు నరికి పారేస్తాం. ఎంతమంది నరుకుతారా? నరకండి. ఈ లింగరాజు పాలెంలో మా అయ్యగారు చెప్పిందే న్యాయం, చేసిందే ధర్మం కాదనే మగాడేవడరా? మన సీన్ గారు వచ్చేసారు. ఇంతకాలం ప్రెసిడెంట్ గారు ఏం చేయించినా మీరేం చేసినా ఊరుకుంది చేతగా చేవలేకో కాదు. నా వల్ల ఈ ఊళ్ళో గొడవలు జరగకూడదని. కానీ నా గురించి అమాయకులైన ఈ జనానికి ఏమైనా జరిగితే ఎవరినైనా అడ్డంగా నరికేస్తాను. మీ పేరు? సీను. ఊళ్ళో మీరు ఉండరు, నా దగ్గర తనఖా పెట్టిన మీ ఆస్తులు ఉండవు. అయ్యగారు పోలింగ్ అవడానికి ఇంకెంత టైం ఉందండి? ఇంకో 5 నిమిషాలు ఉందరా. అంటే 5 నిమిషాల తర్వాత మనమే వారమే. రండి ప్రెసిడెంట్ గారు, నా ఓటు మీకే వేస్తానన్నాను. పదండి. చూసావా, నీకే వేశాను. సీను, సీత పోయింది, పదవి పోయింది. ఏర్రా నీ జనం. టైం అవుతుంది, ఓట్లేదు తప్పుకో. బాగా చెప్పారా? ఏంటి కంగారు పడుతున్నావా? మా వాళ్ళందరినీ బంధించి ఓట్లు ఆపడానికి ప్రయత్నించావు, ఇప్పుడు ఆపరా. నేనెందుకు ఆపుతాను? ఆఫీసర్ గారే ఆపుతారు. ఒక్క క్షణం. ఆఫీసర్ గారు, ఓట్లు వేయడానికి టైం అయిపోయినట్టుంది. అవును సార్, టైం అయిపోయింది. ఇక ఒక్క ఓటు వేయడానికి కూడా వీలు. ఉన్నావుగా, అర్థమైందా? అదేంటి ఆఫీసర్ గారు, టైం అయిపోయినా పోలింగ్ బూత్ లోపలికి వచ్చే ఓటేసి హక్కు ఉంటుంది కదా. చెప్పండి ఆఫీసర్ గారు.
నిజం చెప్పండి. సార్ అతను చెప్పింది నిజమే కదా సార్? నోరు మీరా, మీ పై ఆఫీసర్ కన్నా ఎక్కువ తెలుసా నీకు రూల్స్? మళ్ళీ తప్పు చేస్తున్నావు. ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఊరుకుంది ఎందుకో తెలుసా? నీ ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి. ఓట్లేయడానికి రండి. ఏమండి సత్యమూర్తి గారు, వీళ్ళందరూ ఓట్లేసేస్తున్నారు కదా, మన సీన్ గారు ప్రెసిడెంట్ అయిపోయినట్టేనా? అయినట్టండి అలా చెప్పగలవయ్యా. లింగరాజు గారు పొద్దున్న నుంచి అక్కడే ఏడ్చాడు. ఆడు ఏ మతలం చేశాడు ఏమో, కౌంటింగ్ అయిన తర్వాతగా తెలిసేది. మొదలు పెట్టండి. ఓకే సార్. దేవుడా 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 దేవుడా, మొదట మా సీన్ గడికే రావాలి. అయ్యా ఇంతవరకు సీన్ గడికి ఒక కోటి కూడా పడలేదు. అల్లుడు, మనకు మొదలైపోయింది. అయ్యా మనకే కోట్లు వచ్చి. అల్లుడు, 300 దాటేసి ఉంటాయి. ఓకే, కౌంటింగ్ మొదలు పెట్టండి. ఓకే సార్. సార్ గొడ్ల గుర్తుకు 386 ఓట్లు వచ్చాయి. సార్ పువ్వు గుర్తుకు 386 ఓట్లు వచ్చాయి. వాట్? ఇద్దరికి 386 వచ్చాయా? ఇన్వాలిడ్ ఏమన్నా ఉన్నాయేమో వెరిఫై చేసి రీకౌంటింగ్ మొదలు పెట్టండి. ఓకే సార్. ఏంటల్లుడు ఇలాగైంది? అయ్యగారు నాకు కంగారు వచ్చేస్తుందండి. సార్ ఈ ఓటు ఇన్వాలిడ్ తీసేయండి. సార్ ఈ ఓటు ఇట్స్ వ్యాలిడ్, ఉంచండి. సార్ ఈ ఓటు ఇట్స్ ఇన్వాలిడ్. ఇద్దరికి 385 ఓట్లు వచ్చాయి. అంటే టై అయిందన్నమాట. ఇలాంటి టైంలో యాజ్ పర్ రూల్ టాస్ వేసి ఎవరు గెలిచారో నిర్ణయిస్తారు. ఏమంటారు? మీ రూల్స్ ఎలా చెప్తే అలా చేయండి. మీరేమంటారు? కానివ్వండి. మీకేం కావాలో కోరుకోండి. నాది బొమ్మ. సార్ పోస్టల్ బ్యాలెట్ ఒకటి ఉంది. పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంట్రా? గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎలక్షన్ డ్యూటీ మీద పక్కూరు వెళ్తారు కదరా, ఆ. వాళ్ళు ఊర్లో ఉండరు కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేస్తారా. ఆఫీసర్ గారు, ఆ పోస్టల్ బ్యాలెట్ ఎవరు పంపించారు? సీత, మీ ఊరి స్కూల్ టీచర్. కోళ్ళ గారండి. ఆ, పువ్వు గుర్తుకే ఓటేశారు. లింగరాజు పాలన ప్రెసిడెంట్ గా వేమూరి శ్రీని ఆకాశం లింగరాజు గారి మీద ఒక ఓటు మెజారిటీతో గెలిచారు.
ఇప్పుడైనా చెప్పు నాన్నా తొందరగా చెప్పు నాన్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు కొట్టించుకుంటూనే ఉన్నావు ఆ ముక్క మాత్రం చెప్పట్లేదు ఇప్పటికైనా చెప్తావా ప్రెసిడెంట్ మొగుడా ఐ లవ్ యూ